Yeah, today's class is how the concentrated urine is produced. See, when the primary urine is formed, so that primary urine is very less concentrated, very hypotonic solution. While passing through this proximal convoluted tubule and Henle's loop descending limb. Okay, 85% of water and other substances, they are reabsorbed into this, vasa recta, and also surrounding fluid, interstitial fluid అని పిలుస్తాం. Okay, so when it reaches the at the base of the nephron, okay, so the urine is almost, you know 1200 osmolar's. 1200 units or 1200 osmolar's concentration. Okay, so then here starts the new thing by a process called passive, reabsorption or passive absorption. Sodium and chlorides, they are absorbed in the proximal part of the ascending limb. అంటే ఇది అసెండింగ్ లింబ్ యొక్క ప్రారంభ భాగము సన్నగా ఉంటాయి దీని గోడలు. ఇక్కడ ఇది ఓన్లీ ఎలక్ట్రోలైట్స్, పర్టికులర్లీ సోడియంకు మాత్రమే అది పర్మియబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు కూడా దాదాపు వాటర్ కొంత మొత్తంలో రీఅబ్జర్వ్ అయినప్పటికీ Na+Cl- రీఅబ్జార్ప్షన్ అంటే ఈ వాసారెక్ట ఇక్కడ దీని చుట్టూ ఉంటుంది. ఇది వాసారెక్ట అన్నమాట. దీన్ని సెపరేట్ చేసి ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఈ మందమైన గోడలు ఉన్న ప్లేస్ కి, ఓకే, డిజిటల్ పార్ట్ ఆఫ్ ది అసెండింగ్ లింబ్ కి వస్తారో, ఇక్కడ కంప్లీట్లీ వాటర్ కి ఇంపర్మియబుల్ గా ఉంటుంది ఈ ఏరియా. ఈ ఏరియాలో NaCl అనేది చాలా ర్యాపిడ్ గా, ఓకే, బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఓకే, సో ఇది ఈ చుట్టూ ఉన్న ద్రవాల్లోకి కానీ లేదా ఈ బ్లడ్ లోకి కానీ అది రీఅబ్జార్ప్షన్ అనేది ఇక్కడ అవుతుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ రకంగా ఇప్పుడు ఏమైంది, కాన్సన్ట్రేషన్ 1200 యూనిట్స్ ఉన్నది ఎందుకు తగ్గుతుంది ఇది అంటే, ఆ ఫ్లూయిడ్ లో ఉన్నటువంటి సాల్ట్స్ బయటకు వెళ్తున్నాయి. ఇమాజిన్, ఒక ఉప్పు ద్రావణంలో నుంచి మనం ఉప్పును తీసేసిన కొద్దీ ఉప్పదనం ఏ రకంగా తగ్గుతుందో, అంటే డైల్యూట్ ఎలా అవుతుందో ఆ రకంగా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, అందులో ఉన్నటువంటి వాటర్ అలాగే ఉంటుంది, కానీ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటి బయటకు వెళ్ళిపోతున్నాయి. దానివల్ల కూడా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ascending limb, okay, so it becomes hypotonic solution, just like the proximal convoluted tubule. So now what happens, some amount of water is reabsorbed slowly here, but here the secretion takes place. అంటే ఇక్కడ పెరిట్యూబులర్ క్యాపిలరీస్ నుంచి, ఓకే, Na+K+ అనేటువంటివి ఇందులోకి రిలీజ్ చేయబడతాయి. దాన్నే మనము ట్యూబులర్ సీక్రెషన్ అని అన్నాము. ఓకే, సో ఆ రకంగా కొంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనే లోపే, ఓకే, మళ్ళీ ద ప్రైమరీ యూరిన్ రీచెస్ టు కలెక్టింగ్ డక్ట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎందుకు, సరే, ఇక్కడ 200 కు ఉంటుంది యూరిన్ అనేది. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ వాటర్ రీఅబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, సో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, ఐదర్ బ్లడ్ లో కానీ చుట్టూన్న పరిసరాల్లో కానీ. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడనేమో సాల్ట్స్ బయటకు వెళ్ళినాయి, దానివల్ల దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది, గాఢత తగ్గింది. ఓకే, సో ఈ కలెక్టింగ్ డక్ట్ రాగానే మళ్ళీ కాన్సన్ట్రేషన్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు పెరుగుతుంది, ఇక్కడ దాదాపు
400 రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి 800 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి సారీ ఆల్మోస్ట్ 1100 అవుతుంది, లేదా 1200 అనేది అవుతుంది. మళ్ళీ హైలీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఈ యొక్క నెఫ్రాన్ సూటిగా ఉన్నటువంటి ఈ కలెక్టింగ్ డక్ట్ యొక్క రీజన్కి రాగానే, ఓకే, సో కొంత H+K+ అయాన్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. వాటర్ అనేది ఆల్మోస్ట్ ఇంకేమన్నా ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉంటే రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఇక్కడ ఈ గోడలు అనేటువంటివి వాటర్కి చాలా పర్మియబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇదంతా జస్ట్ మీకు రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే మనకేం ఐడియా ఉండాలి అని అంటే, ఇక్కడ వెరీ వెరీ హై వాటర్ ఉంటుంది, యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ప్లస్ ఎక్కువ సాల్ట్స్ ఉన్నప్పటికీ వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ అనేది ఈ ఏరియా వాటర్కి పర్మియబుల్గా ఉంటుంది కాబట్టి వాటర్ అంతా బయటకు వచ్చిన కొద్దీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మళ్ళీ ఈ ఏరియా అనేది వాటర్కి ఇంపర్మియబుల్గా ఉంటుంది, ఓన్లీ సాల్ట్స్కి పర్మియబుల్గా ఉంటుంది. సాల్ట్స్ మొత్తం బయటకు వెళ్తూ ఉండడంతో మళ్ళీ డైల్యూట్ అవుతుంది, అంటే గాఢత అనేది తగ్గుతుంది. ఒక ద్రావితం తగ్గుతుంది, సొల్యూట్ తగ్గుతుంది కాబట్టి సో గాఢత అనేది కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కలెక్టింగ్ డక్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, వాటర్ అనేది ఫ్రీగా దీని నుంచి బయటకు వెళ్తున్న కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ పోతుంది. మళ్ళీ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 1200కి రీచ్ అవుతుంది. చూడండి 1200. ఓకే, ఇక్కడ కూడా 1200 ఉంటుంది. ఓకే, సో ఈ రెడ్ డాట్స్, ఈ బ్లూ డాట్స్, బ్లూ కలరు, ఈ రెడ్ కలరు అనేటువంటివి ఇది హైపోటోనిక్, ఇది హైపర్టోనిక్ సింబల్ అన్నమాట, బ్లూ కలర్ అనేది. సో ఎనీవే ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత చెప్పిన నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఎందుకు బయటకు వెళ్ళాలా? అసలు ఎందుకు వాటర్ బయటకు వెళ్ళాలి? ఆస్మాసిస్ అంటే ఏంటి? ఆస్మాసిస్ అంటే ఏంటి అంటే, ఏదేని ఒక సన్నని ప్లాస్మా పొర లాంటి సెలెక్టివ్లీ పర్మియబుల్ లేదా సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా రెండు ద్రావణాలు వేరు చేయబడ్డప్పుడు ఈ మెంబ్రేన్, ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటుంది, ఇందులో వాటర్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ దిస్ ఇస్ హై కాన్సన్ట్రేషన్, ఓకే, ఇది లో కాన్సన్ట్రేషన్. సో అంటే ఏంటి, ఇక్కడ సొల్యూట్స్ తక్కువ ఉన్నాయి, వాటర్ క్వాలిటీ కంటెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ సొల్యూట్స్ ఎక్కువ ఉన్నాయి, వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది. కాబట్టి వాటర్ అనేది ఎప్పుడు కూడా లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళడమే ఆస్మాసిస్. దీన్ని ఈ రకంగా ఉండడాన్నే, అంటే ఇటు ఎక్కువ ఇటు తక్కువగా ఉండడాన్ని ఆస్మాటిక్ గ్రేడియంట్ అంటాం. ఈ ఆస్మాటిక్ గ్రేడియంట్ వల్ల ఏమవుతుంది, వాటర్ అనేది ఈ రెండు కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అయ్యేలాగా, రెండు కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ అయ్యేలాగా అది అయ్యేంత వరకు వాటరు తక్కువ కాన్సన్ట్రేషన్ నుంచి ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. దాన్నే మనం ఆస్మాసిస్ అని, ద్రవాభిసరణ అని పిలవడం జరుగుతుంది, ఆస్మాసిస్. సో ఇదే రూల్ ఇక్కడ అప్లై అవుతుంది, గుర్తుంచుకోండి. ఇది వాసా రెక్టాలో కూడా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి హెయిర్ పిన్ హెన్లీ షిక్యంలో కూడా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వాటర్ ఎందుకు బయటకు పోతుందంటే ఇందాక సూత్రమే, ఇక్కడ ఉండేటువంటి దాని చుట్టూ ఉండేటువంటి ఈ ఏరియాలో ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ అనేది, ఇంకా మెయిన్గా ఈ ఏరియాలో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది దేనికన్నా, ఈ లోపల ఉన్న ప్రైమరీ యూరిన్ కాన్సన్ట్రేషన్. కాబట్టి వాటర్ అనేది ఆస్మాసిస్ బేసిక్ ప్రిన్సిపల్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇదంతా ఇది హై కాన్సన్ట్రేటెడ్ ఏరియా. ఇక్కడ మనకు వాసా రెక్టా ఇలా ఉంటుంది యాక్చువల్గా, దీన్ని ఆవరించుకొని ఇట్లా ఉంటుంది.
సో రక్తము ఇక్కడ మనము చుట్టూ ఉన్న ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ తీసుకోవచ్చు, లేదా రక్తం యొక్క గాఢతను కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి రెండు కూడా ఇందులో ఉన్న ప్రైమరీ యూరిన్ గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఇక్కడ నుంచి ఇటు రీఅబ్జార్ప్షన్ అనేది అవుతుంది. ఓకే, బై ఆస్మాసిస్ ద్వారా అవుతుంది. అదొకటి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఓన్లీ ఎన్ఏసిఎలే ఎందుకు బయటకు వెళ్తుంది, వాటర్ ఎందుకు బయటకు వెళ్ళలేదంటే, సో ఇక్కడ గోడలు మందంగా ఉంటాయి, వాటర్ని బయటకు వెళ్ళనియవు, ఇటు వెళ్ళనియవు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎన్ఏసిఎల్ అనేది ఈ గాఢత ఎక్కువ ఉండేలా చేయడానికి, ఈ ఏరియాలో ఉండే గాఢత ఎక్కువ ఉండేలా చేయడానికి ఏం చేస్తుంది, బయటకి పంప్ చేయబడుతుంది. ఓకే, ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లోకి. ఇక్కడ ఈ గాఢత అనేది ఎక్కువ ఉంటేనే ఇక్కడ వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది అవుతుంది. అదొక లింక్ ఉంటుంది. ఓకే, అదే కాకుండా ఇన్ ద సేమ్ వే ఈ మందమైన గోడలు వాటర్ని అది దట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్, కాబట్టి వాటర్ బయటకు వెళ్ళలేదు. ఓకే, ఓన్లీ Na+Cl- అనేటువంటి బయటకు వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఈ డిసెండింగ్ లింబ్ చుట్టూ అధిక గాఢత గల ప్రదేశము ఏర్పడుతుంది. అధిక గాఢత గల ప్రదేశం ఏర్పడడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అనేది యాక్చువల్గా సో ఇటు రెండు వైపులు వేయచ్చు, కానీ మనకి ఈజీగా ఉండడానికి కోసం ఇటువైపు వేయరు. సో మొత్తం వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఈ వాటర్ రీఅబ్జార్ప్షన్ జరగడానికి ఈ ఎన్ఏసిఎల్ అనేది హై కాన్సన్ట్రేషన్ ఏరియాను క్రియేట్ చేస్తుంది. దీని ద్వారా బయటకు రావడం ద్వారా ఇది ఒక హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది, దాన్ని అల్డోస్టిరాన్ అంటాం. అదేవిధంగా ఇటువైపు కూడా ఎన్ఏసిఎల్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఎన్ఏసిఎల్ అనేది ఇటువైపు కూడా బయటకు వస్తుంది. సో ఇక్కడ కూడా మనకేంటి, అధిక గాఢత గల ద్రావణము రక్తనాళాల్లో ఉంటుంది, మరియు చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లో కూడా అధిక Na+లు ఉండడం వల్ల సో ఈ ఈ దీని యొక్క ప్రాథమిక మూత్రం యొక్క గాఢత తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ గాఢత నుండి వాటర్ అనేది ఎక్కువ గాఢతలోకి ఫాస్ట్గా ఈ రకంగా రీఅబ్జార్బ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ అధిక గాఢతను మెయింటైన్ చేయడానికి మూత్రంలో ఉన్నటువంటి యూరియా కూడా బయటకు వస్తుంది. ఆ యూరియా కూడా ఒక సొల్యూట్ లాగా పనిచేసి ఈ ఏరియా మొత్తము హై కాన్సన్ట్రేటెడ్ ఏరియాలా మార్చుతుంది. దానివల్ల కూడా వాటర్ అనేది వేగంగా బయటకి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యూరియా బయటకు వస్తూనే ఉంటుంది, దాంతోపాటు వాటర్ కూడా బయటకు వస్తుంది. ఓకే, సో ఇది ఆస్మాసిస్ అనే ఒక సింగిల్ ప్రిన్సిపుల్ ద్వారా ఓకే అల్టిమేట్గా మనకి అధికంగా వాటర్ అనేది నష్టపోకుండా ఓకే వాటర్ని చాలా జాగ్రత్తగా మళ్ళీ తిరిగి రక్తంలోకి పంపే విధంగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో ఈ రకమైన అరేంజ్మెంట్ అంటే ఈ హెన్లీశుక్యం యొక్క అవరోహిణి బాహు డిసెండింగ్ లింబ్లో జర్నీ అనేది డౌన్వర్డ్ ఉంటుంది ప్రైమరీ యూరిన్. సో అసెండింగ్ లింబ్లో జర్నీ అనేది దీనికి ఆపోజిట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కలెక్టింగ్ డక్ట్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్గా ఇది పైకి వెళ్తే ఇది కిందికి వస్తుంది. సో ఈ రకంగా ఆ ద్రవాలు అనేటువంటివి పరస్పరము అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కాబట్టి సో దీన్ని మనము కౌంటర్ కరెంట్ మూమెంట్ అంటాం. ఈ కౌంటర్ కరెంట్ మూమెంట్ వల్ల అంతేకాకుండా దీని చుట్టూ ఉన్నటువంటి ద్రవాలు అనేటువంటివి నెఫ్రాన్ అనేది ఒక ద్రవంలో కూరుకుపోయి ఉంటుంది, దాన్ని ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. ఓకే, సో ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అని అంటాం. ఆ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ వల్లనే ఈ యొక్క నీరు కానీ Na+ అయాన్లు కానీ రీఅబ్జార్ప్షన్ జరిగి మన దేహం యొక్క అవసరాన్ని బట్టి అది బయటకు వచ్చి అల్టిమేట్గా మనకి 1200 యూనిట్స్ ఉన్నటువంటి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మొత్తాన్ని మనము కౌంటర్ కరెంట్ ఏమంటాం, మన మల్టిప్లయర్ థియరీ అని పిలుస్తాం. సో ఇమాజిన్
ఈ వాసా రెక్టా అనేది ఇక్కడ ఉంది. ఓకే. వాసా రెక్టా లోపల రక్తం అనేది చూసినట్లయితే ఇటు నుంచి ఇటు ప్రయాణం చేస్తుంది. అంటే ఈ ఫ్లూయిడ్‌కి ఆపోజిట్‌గా ప్రయాణం చేస్తుంది. అయితే ఇక్కడ గూడా కార్టెక్స్‌లో బ్లడ్ యొక్క కాన్సంట్రేషన్ ఎంతుంటుంది? 300 ఉంటుంది ఇటువైపు. సో, ఇక్కడ గూడా 300 ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే, దీనిలో గూడా ఒక డిసెండింగ్ లింబ్, ఒక అసెండింగ్ లింబ్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ఏసీఎల్ అనేది బయటకొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఇక్కడ మొత్తం దీన్ని హై కాన్సంట్రేషన్ చేయడానికి. ఈ రక్తంలో ఉన్న ఎన్ఏసీఎల్ అనేది బయటకొస్తుంది. ఈ ఏరియా లోపల ఉండే వాసా రెక్టా నుండి ఎన్ఏసీఎల్ అనేది బయటకొస్తుంది. ఎందుకు రావాలి అంటే, దీని చుట్టూ హై కాన్సంట్రేటెడ్ గ్రేడియంట్ ఫార్మ్ కావాలి. ఓకే. సో, ఇక్కడి వరకు ఇట్లా రావడం వల్లనే ఈ వాటర్ అనేది దీని నుంచి బయటకి వెళ్ళిపోతుంది. వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతుంది. సో, ఈ వాసా రెక్టా గూడా ముఖ్యమైనటువంటి పాత్ర అది పోషిస్తుంది. సో, ఇక్కడ మనకు ఈ నుంచెల్లి బయటకొచ్చిన వాటరు మళ్ళీ ఇగో ఇందులోకి అంటే ఈ పొజిషన్‌లో ఉంటుంది. సరే అది ఆ డయాగ్రామ్‌లో నీకు వచ్చినప్పుడు చెప్తాను. ఎనీవే కౌంటర్ కరెంట్ విధానం అంటే నెఫ్రాన్ ద్వారా ప్రయాణించే ప్రైమరీ యూరిన్ యొక్క ప్రవాహ దిశ అనేది అవరోహిణి బాహులో కింది వైపు అధోముఖంగాను, ఓకే. డౌన్‌వర్డ్ గాను, ఆరోహిణి బాహువులో అప్‌వర్డ్ గాను, కలెక్టింగ్ డక్ట్‌లో డౌన్‌వర్డ్ గాను ఉంటుంది. అదేవిధంగా ఇందులో దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఇది ఎక్కడుంటది యాక్చువల్‌గా ఇక్కడుంటది. దీన్ని ఆనుకొని ఇట్లుంటది. ఓకే. సో, ఇదేంటిది వాసా రెక్టా. ఈ వాసా రెక్టాలో మూవ్‌మెంటు దీనికి అపోజిట్‌గా ఉంటుంది. సో, రివర్స్ డైరెక్షన్‌లో వెళ్తూ ఉంటుంది. ఇది గూడా ఒక కౌంటర్ కరెంట్ మెకానిజం. ఈ వాసా రెక్టా గూడా ఇక్కడ అధికమైన గాఢ ప్రదేశం ఏర్పడడానికి అది ఎన్ఏసీఎల్‌ను ఈ చుట్టూ ఉన్నటువంటి ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్, ఓకే. అందులోకి నెఫ్రాన్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలోకి అది రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ దీని నుంచి ఎన్ఏసీఎల్ బయటకు రావడం వల్ల ఈ హెచ్2 అనేది బయటకెళ్ళడం అనేది జరుగుతుంది. సో, అంటే ఈ వాసా రెక్టా గూడా ఈ ప్రదేశంలో రీఅబ్జార్ప్షన్‌కి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ అంటే ఈ పొజిషన్‌లో ఉండే వాసా రెక్టా కొంత హెచ్2ఓని బయటకు పంపించేస్తుంది. ఓకే. ఎన్ఏసీఎల్‌ని ఇక్కడ రిలీజ్ అయిన ఎన్ఏసీఎల్‌ని అది లోపలికి పంపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడనేమో ఎన్ఏసీఎల్ అనేటువంటిది లోపలికెళ్ళి ఇక్కడికొచ్చినంక అది రిలీజ్ చేస్తుంది. సో, ఈ ఏరియా అంతా గూడా కాన్సంట్రేటెడ్ ఎన్విరాన్మెంట్ ఫార్మ్ అవ్వడానికి. సరే ఎనీవే లెట్స్ గో ఇంటూ డీటెయిల్. సో, దిస్ ఈస్ హౌ ది స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ మనం దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తే ఇట్లా ఉంటుంది. చూడండి సమీపస్థ సంవలిత నాళంలో ఏమేం బయటకెళ్తున్నాయి? రీఅబ్సార్బ్ అయితున్నాయి. బైకార్బోనేట్స్, సోడియం క్లోరైడ్స్, హెచ్2ఓ, న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్‌లో అన్నీ వస్తాయి. అమైనో యాసిడ్స్ వస్తాయి. ఓకే. ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. మెయిన్‌గా మోనోసాకరైడ్స్, గ్లూకోజ్ వంటివి వస్తాయి. పొటాషియం వంటి అయాన్లు రీఅబ్సార్బ్ అవుతాయి. అయితే ఇక్కడ కొద్ది మొత్తంలో H+ NH4లు అనేటువంటివి సీక్రెట్ చేయబడతాయి బ్లడ్‌లో నుంచి. ఇది సమీపస్థ సంవలిత నాళం. నెక్స్ట్ ఇది ఏంటి? వాట్ వి కాల్ అవరోహిణి బాహు. అవరోహిణి బాహు నుంచి కంటిన్యూయస్‌గా H2O అనేది బయటకు రావడం జరుగుతుంది. ఎందుకు అంటే చుట్టూ ఉండేటువంటి బ్లడ్‌లో కావచ్చు, దాని చుట్టూ ఉండేటువంటి ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్‌లో కావచ్చు, హై కాన్సంట్రేటెడ్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఈ లో కాన్సంట్రేషన్ నుంచి వాటర్ అనేది బయటకి రావడం జరుగుతుంది. రీఅబ్సార్ప్షన్. ఇక్కడికొచ్చేసరికి దాదాపు 1200 అవుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో కూడా కొద్ది మొత్తంలో వాటర్ అనేటువంటిది బయటకొస్తుంది. కానీ కొద్ది మొత్తంలో ఎన్ఏసీఎల్ అనేది కా ప్యాసివ్ మూవ్‌మెంట్ ద్వారా, ప్యాసివ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఈ యొక్క హెన్లీ షిక్యం యొక్క ఆరోహిణి బాహు ద్వారా ఈ మందమైన భాగం వరకు ఎన్ఏసీఎల్ అనేది బయటకి పంపించి వేయబడుతుంది. ఓకే. సో, ఆహ్, ఈ ఏరియాలో యూరిన్ అనేది ఉండడం గూడా కొంతవరకు వాటర్ అనేది ఇక్కడ బయటకు రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి
ఇది వాటర్కి కంప్లీట్గా ఇంపర్మేబుల్గా ఉంటుంది. ఓన్లీ Na+Cl- అయాన్ల యొక్క ఛానల్ మాత్రమే ఉంటాయి, అవి ఓపెన్ ఉంటాయి. సో NaCl అనేది బయటకి రావడం జరుగుతుంది. దానివల్ల ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేట్ అంటే మూత్రం యొక్క గాఢత అనేది పెరుగుతుంది. దూరస్థ సంవలిత నాళం వచ్చేసరికి సో దీని లోపలికి NH3+, H+, K+ అయాన్స్ అనేటువంటి సీక్రెట్ చేయబడతాయి. ఓకే. NaCl కొద్ది మొత్తంలో, H2 అనేది కొద్ది మొత్తంలో, బైకార్బోనేట్స్ అనేది కొద్ది మొత్తంలో రీఅబ్జార్బ్ అవుతాయి. సో ఇది కలెక్టింగ్ డక్ట్. దీనిలో ఎక్కువ H2O అనేది రీఅబ్జార్బ్ అవుతుంది. ఓకే. సో H+, K+ అయాన్స్ అనేటువంటివి సో చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఈ యొక్క మూత్రంలోకి అవి ఎంటర్ అవుతాయి. ఓకే. సో లెట్స్ సీ ఇన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఇట్ ఈస్ లైన్డ్ విత్ సింపుల్ క్యూబాయిడల్ సెల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అనేది ఏదైతే ఉందో ఇది, దాని గోడలు ఎలా ఉంటాయి అంటే దే ఆర్ మేడప్ ఆఫ్ సింపుల్ క్యూబాయిడ్ సెల్స్. ఘనాకార, సరళ ఘనాకార ఉపకళా కణాలు ఉంటాయి. అండ్ వాటికి బ్రష్ బార్డర్ అనేది ఉంటుంది. బ్రష్ బార్డర్ అంటే ఏంటి అంటే విల్లై, మైక్రో విల్లై ఉండడం, ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క కణము ఇట్లా ఉంటుంది అన్నమాట. ఎక్కడ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. సో ఈ యొక్క విల్లయే మనకు కావాల్సిన ఆహార పదార్థాలని, వాటర్ని, ఓకే, అయాన్స్ని అది లోపలికి లాగేసుకుంటుంది. సో ఇది ఒక సెల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది బ్రష్ వాటర్ అంటే బ్రష్ లాగా అమరి ఉండడం, వాటిని మైక్రోవిల్లై అని పిలుస్తాం. అబౌట్ 70 to 80% ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఓకే. సో then Na+ is actively absorbed into cortical interstitial fluid. ఇవేమో బ్లడ్లోకి వెళ్తాయి, కానీ ఇక్కడ ఉండే Na+ ఏదైతే ఉందో, ఓకే, ప్రైమరీ యూరిన్లో Na+ అనేటువంటిది ఏదైతే ఉందో, సో దాన్ని ఈ యొక్క ఈ బ్రష్ బార్డర్ ఏరియా అనేది రీఅబ్జార్బ్ చేస్తుంది. అంతేకాకుండా గ్లూకోజ్, amino acids, 90% HCO3- ions, K+ ions, and other essential substances are also actively transported into the blood. ఆ పెరిట్యూబులర్ వలలో ఉన్నటువంటి రక్తనాళాల్లోకి ఇవన్నీ రీఅబ్జార్బ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో వాటర్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ఏ ప్రాసెస్ కాల్డ్ ఆస్మాసిస్. నీరు అనేది ఆస్మాసిస్ ప్రక్రియ ద్వారా లోపలికి లాగబడుతుంది, అబ్జర్వ్ చేయబడుతుంది. దెన్ యా H+NH3 are secreted into filtrate by exchange of K+HCO3-. K బదులు ఓకే H+ అనేది లోపలికి వస్తుంది, K+ అనేటువంటిది చుట్టూ ఉండేటువంటి ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. తర్వాత అమోనియా కూడా కొద్ది మొత్తంలో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్లో మనకి ఇక్కడ, సో ఇక్కడ చూడండి H+NH3+ అనేది ఇక్కడ, సో ఇక్కడ అవి రెండు కూడా ఆ యూరిన్లో సీక్రెట్ చేయబడతాయి రక్తం నుంచి. బట్ సీక్రెట్ చేయబడే దానికన్నా సో పోయేటివే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, రీఅబ్జార్బ్ అయ్యేవి. ఓకే. సో దెన్ హెన్లీ షిక్కెన్లో ఏం జరుగుతుంది? ఇందాక మనం ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్లో చూసినాం. ఓకే. సో హియర్ లెస్ అబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ బట్ ప్లేస్ important role in maintaining high osmolarity or medullary interstitial fluid. ఇందాక చెప్పినట్టుగా సో ఇదంతా ఈ ఖాళీ ప్లేస్ అంతా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. సో దాని గాఢత అనేది దీనికి అడ్జస్ట్ అయ్యేటట్టుగా ఓకే ఈ యొక్క రీఅబ్జార్ప్షన్ అనేది ఉంటుంది.
Yeah, descending limb is permeable to water. Okay, by passive transport and that is reabsorbed and impermeable to Na plus K plus ions. సో ఇది డిసెండింగ్ లింబ్. ఇది ఓన్లీ వాటర్ మాత్రమే పర్మియబుల్. ఎలక్ట్రోలైట్స్ అనేటువంటి బయటకు రావు, ఎందుకంటే వాటి ట్రాన్స్పోర్టర్స్ ఇక్కడ ఉండవు. అండ్ దెన్ సో హియర్ ఇక్కడ మాత్రం వాటర్కి అది impermeable గా ఉంటుంది. ఓకే, ఓన్లీ ఎలక్ట్రోలైట్స్ ముఖ్యంగా Na ప్లస్ Cl మైనస్ అల్డోస్టిరాన్ అనే ఒక హార్మోన్ చర్య వల్ల అది ఈ యొక్క descending limb of Henle's loop. Okay, so that reabsorbs Na plus Cl minus into the interstitial fluid and also into the blood. Okay, anyway, సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వాటర్కి పర్మియబిలిటీ అనేది పెరుగుతుంది కార్టిక్స్లో. ఓకే, సో అది నెమ్మదిగా కలెక్టింగ్ డక్ట్లోకి రావడం జరుగుతుంది. సో కలెక్టింగ్ డక్ట్లో వాటర్ అనేది ఎందుకు రీఅబ్జర్వ్ అవుతుంది అంటే ఇదంతా Na ప్లస్ Cl మైనస్ అనే సాల్యూట్స్తో నిండి ఉన్నాయి కాబట్టి, సో దిస్ ఏరియా విల్ బికమ్ ది హై కాన్సన్ట్రేటెడ్ ఏరియా. ఇదంతా హై కాన్సన్ట్రేటెడ్ ఏరియా. ఓకే, సో దట్ ఈస్ another point. యా, ఎన్లీషిక్యం అనేటువంటి అది లెస్ అబ్జార్ప్టివ్ నేచర్ ఉన్నప్పటికీ అది మెడుల్లరీ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ యొక్క ఆస్మోలారిటీని మెయింటైన్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. డిసెండింగ్ లింబ్ అంటే కిందికి వచ్చేది ఈజ్ పర్మియబుల్ టు వాటర్ ఓన్లీ. ఓకే, సో దట్ ఈస్ అకర్డ్ త్రూ పాసివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంపర్మియబుల్ టు ఎలక్ట్రోలైట్స్. ఓకే, సో Na plus Cl minus అనేటువంటి వాటికి ఇంపర్మియబుల్. సో ఫిల్ట్రేట్ కనెక్షన్ ఇంక్రీజెస్ టువర్డ్స్ మెడుల్లా. మెడుల్లా అంటే ఇక్కడ దవ్వ నుంచి మెడుల్లాకి వస్తున్న కొద్దీ దాని కాన్సన్ట్రేషన్ అనేది మార్పు రావడం అనేది మనం చూస్తాం. యా, అంత అయిపోయింది కదా. యా, హెన్లీ సిక్కింలో డిసెండింగ్ లింబ్ ఈజ్ పర్మియబుల్ టు వాటర్. ఓకే, అందుకే వాటర్ అనేది బయటకు వస్తుంది, ఎలక్ట్రోలైట్స్ బయటకు రావు. సో ఫిల్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ టువర్డ్స్ ది మెడుల్లా. మెడుల్లా వైపు వెళ్తున్న కొద్దీ ఆ ఫిల్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎనీవే, అసెండింగ్ లింబ్ హ్యాస్ టూ స్పెషల్ ఏరియాస్. ఒకటి ఏంటిది అంటే ప్రాక్సిమల్ ఏరియా, థిన్ సెగ్మెంట్. ఓకే, డిస్టల్ ఏరియా విచ్ ఇస్ థిక్ సెగ్మెంట్. మన డయాగ్రామ్ లో చూసినాం, ఇది మందంగా ఉంటుంది దీని గోడలు, దూరస్థ భాగం. దేని దూరస్థ భాగము అంటే ఈ యొక్క హెన్లీ సిక్కిం యొక్క ఆరోహిణి బాహు యొక్క దూరస్థ భాగం. ఇది ఓన్లీ Na ప్లస్ నే అలౌ చేస్తుంది, మిగతా పదార్థాలు దాని గుండా రీఅబ్జార్ప్షన్ జరగవు. ఓకే, సో దెన్ ascending limb has a proximal thin segment, a distal thick segment. NaCl is actively pumped out. ఇక్కడ మాత్రం NaCl అనేటువంటిది సో కొంత ఎనర్జీని వాడుకొని, ఓకే, సో దట్ విల్ బి a distal thick segment through which NaCl is actively pumped out. ఓకే, ఇక్కడ ఎనర్జీ యూజ్ చేసుకొని NaCl ని ఎక్కడ అంటే ఈ ప్లేస్లో NaCl ని బయటకు పంపడం అనేది జరుగుతుంది. అసెండింగ్ లింబ్ ఈజ్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఓకే, అసెండింగ్ లింబ్ అనేది యాజ్ యూజువల్గా అది వాటర్కి సో నిరోధక స్వభావం.
ఓకే, లేదా తన గుండా వెళ్ళనివ్వు వాటర్ని, అక్కడ ఉండే సెల్స్ అనేటువంటి. ఓకే, దూరస్థ సమలిత ప్రాంతం లేదా దూరస్థ మందమైన ప్రాంతం, సారీ, అవరోహిణి బాహు యొక్క ఆరోహిణి బాహు యొక్క ప్రారంభ భాగము. ఓకే, థిన్ సెగ్మెంట్. ఓకే, సో ఇక్కడ థిక్ సెగ్మెంట్ లోనే ఆల్మోస్ట్ ఎన్ఏ ప్లస్ రీఅబ్జార్ప్షన్ అనేది చాలా మటుకు జరుగుతుంది. దానివల్ల యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెద్దగా పెరుగుతుంది. ఎనీవే, so a distal thick segment through which NaCl is actively pumped out, ascending limb is impermeable to water. So filtrate becomes progressively more dilute as it moves up to the cortex. పైకి వెళ్తున్న కొద్దీ డైల్యూషన్ అనేది తగ్గుతుంది. సో దెన్ ఇన్ ద డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్, సో ఇక్కడ పెద్దగా నాట్ మచ్ రిమెంబర్ టు రీఅబ్జార్ప్షన్ అనేది ఈ ప్లేస్ లో పెద్దగా అంత ఎఫిషియెంట్ గా జరగదు. ఓకే, సో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ లేదా ఫ్యాకల్టేటివ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ అండ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఓకే, ఏమైనా మనకి ఇంకా స్టిల్ ఎక్సెస్ ఆఫ్ Na4+ అయాన్స్ కావచ్చు. ఓకే, తర్వాత ఇతర పదార్థాలు సోడియం, పొటాషియం, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అనేటువంటివి పెద్దగా డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్లో పెద్దగా అవి అబ్జార్ప్షన్ వర్క్ చేయవు. ఓకే, సో వాటర్ అబ్జార్ప్షన్ డిపెండ్స్ ఆన్ యాంటీ డయూరిటిక్ హార్మోన్, రిమెంబర్. సో ఇక్కడ డిజిటల్ కన్వల్యూటివ్లో ఏడిహెచ్ అనే హార్మోన్, యాంటీ డయూరిటిక్ హార్మోన్ పనిచేసి వాటర్ మోర్ ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది వాటర్ అనేది. ఓకే, సో దీనికి ఏడిహెచ్ అనేటువంటి హార్మోన్ అది రిలీజ్ అయ్యి ఈ యొక్క గోడల పైన తన చర్యని జరుపుతుంది. దానివల్ల యూరినేషన్ అనేది తగ్గుతుంది, అంటే మోర్ H2O రీఅబ్జార్బ్ చేయడానికి ఏడిహెచ్ అనేది హెల్ప్ చేస్తుంది. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ బైకార్బోనేట్ అయాన్స్. ఓకే, సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది సో ఇట్ కెన్ రీఅబ్జార్బ్ HCO3 ఓకే, HCO3- గా రైట్. సో ఈ యొక్క డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఓకే, సో ఈ ప్లేస్ లో NaCl, H2O, HCO3- అనేటువంటి రీఅబ్జార్బ్ అవుతాయి. K+NH3 H+ అనేటువంటివి సో దే ఆర్ yet to be added, okay, so into the blood so that the concentration will increase here. Okay, so in the cortex, so this whole area is medulla. Okay, యా, సో డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ లో పెద్దగా రీఅబ్జార్ప్షన్ జరగదు. Na+ అండ్ వాటర్ రీఅబ్జార్ప్షన్, సో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. అంటే ఇక్కడ అర్థం ఇది ప్రాక్సిమల్, ఇది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. యా, వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది ఏడిహెచ్ హార్మోన్ పైన డిపెండ్ అవుతుంది. DCT ఆల్సో కేపబుల్ ఆఫ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ bicarbonates. Also selective secretion of H+ and K+ ions and NH3
Okay, so and K plus ions and NH3 they are secreted into the DCT, distal convoluted tubule, from the peritubular network via electoral interstitium. Okay, so to maintain the pH and Na plus K plus balance. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, డిసెండింగ్ యొక్క మధ్య భాగంలో H+K+ అయాన్స్ అమ్మోనియా అయాన్స్ లోపలికి పంపించి వేయబడతాయి. ఓకే, సో సో పెరిట్యూబులర్ నెట్వర్క్ ద్వారా ఓకే వయా కార్టికల్ ఇంటర్స్టిషియం. ఓకే, సో ఈ యొక్క Na+H+K+ అండ్ అమోనియా అయాన్స్ అనేటువంటివి అవి రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ఇందులోకి పెరిట్యూబులర్ నెట్వర్క్ లోకి. ఓకే, సో సో కార్టికల్ ఇంటర్స్టిషియం టు మెయింటైన్ pH అండ్ Na plus database. సో హియర్ ఇక్కడ ఏంటి అంటే H+ అయాన్లు K+ అయాన్లు లోపలికి ప్రాథమిక మూత్రలోకి స్రవించబడతాయి. అమోనియా కూడా ఎక్కడి నుంచి, పెరిట్యూబులర్ నెట్వర్క్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, సో టు బి ప్రిసైజ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే ఇదంతా ఎక్కడ కార్టికల్ ఇంటర్స్టిషియం. ఓకే, సో దాని ద్వారా ఈ యొక్క యొక్క సీక్రెషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో టు మెయింటైన్ ద pH అండ్ Na+K+ బ్యాలెన్స్. ఓకే, సో లోపల మైనస్ లెక్క ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇవి రెండు స్రవించబడతాయి. సో ఇన్ ద కలెక్టింగ్ డక్ట్లో ఏమవుతుంది, ఇది చాలా పొడవైనది. కలెక్టింగ్ డక్ట్ అంటే ఏంటిది, సో ఇది కలెక్టింగ్ డక్ట్. కలెక్టింగ్ డక్ట్. ఇట్ క్యారీస్ ఫిల్ట్రేట్ త్రూ ది మెడుల్లా టు ద పెల్విస్. కలెక్టింగ్ డక్ట్ ఏం చేస్తుంది, అన్ని నెఫ్రాన్ల నుంచి వచ్చినటువంటి ఫిల్ట్రేట్ని అది పెల్విస్లోకి తీసుకెళ్తుంది. ఓకే, సో ఇక్కడ వాటర్ అనేది చాలా చెప్పుకోదగిన మొత్తంలో రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ఈ ఏరియాలో. రైట్, సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ వాటర్ అనేది కన్సిడర్ అమౌంట్లో రీఅబ్జార్ప్షన్ అవుతుంది. యూరియా ఈజ్ సెంట్ ఇన్ టు ది మెడుల్లరీ ఇంటర్స్టిషియం, మధ్యాంతర ద్రవంలోకి. ఒక దవ్వ యొక్క మధ్యాంతర ద్రవంలోకి ఈ యొక్క యూరియా అనేది యూరిన్ నుంచి ఆ కిడ్నీ మధ్యంతర ద్రవంలోకి అది రీఅబ్జార్ప్షన్ చేయబడుతుంది లేదా పంపించి వేయబడుతుంది. ఓకే, సో టు కీప్ అప్ ఆస్మోలారిటీని ఆ గ్రేడియంట్ని మెయింటైన్ చేయడానికి, అలా అయితేనే రీఅబ్జార్ప్షన్ ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్ ఆల్సో సీక్రెట్స్ H+K+ అయాన్స్, నాకు తెలిసిందే. ఆఫ్టర్ ది అబ్జార్ప్షన్ హియర్ రీనల్ ఫిల్ట్రేట్ ఈస్ కాల్డ్ యూరిన్. మనం దాన్ని ఎప్పుడు యూరిన్ అంటే అప్పటిదాకా ప్రైమరీ యూరిన్ అని పిలుస్తాం. ఎప్పుడైతే అది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి కలెక్టింగ్ డక్ట్లోకి వచ్చి అక్కడ కంప్లీట్గా వాటర్ అనేది బయటకు పంపి కొద్ది మొత్తంలో యూరియాను కూడా బయటకు పంపడం వల్ల చుట్టూ ఉన్న ఏరియా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మెయింటైన్ అవ్వడానికి, సో ద కలెక్టింగ్ డక్ట్ ఇట్ రీఅబ్జార్బ్స్ వాటర్ మోర్ అండ్ లెస్ అబ్జార్బ్ యూరిన్. ఓకే, సో యూరిన్ అనేది వెరీ కాన్సన్ట్రేటెడ్, ఇట్ ఈస్ హైపర్టోనిక్ టు ద బ్లడ్, మన రక్తం కన్నా. ఓకే, సో దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి
మూత్రం ఎల్లప్పుడూ కూడా హైపర్టోనిక్ టు ది బ్లడ్. ఓకే, మన బ్లడ్ సంబంధించి, ఓకే, సో బ్లడ్ యొక్క గాఢతకు సంబంధించి, ఓకే, ప్రైమరీ యూరిన్ యొక్క ఇదంతా ఇక్కడ నుంచి పోయేదంతా ప్రైమరీ యూరిన్. సో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ని బయటకు పంపించి వేయడం జరుగుతుంది. Yeah, urea is sent to the medullary interstitium to keep up osmolarity. It also secretes H plus K plus after the absorption. Here, renal filtrate is called urine. Okay, which is very, very concentrated. Okay, so remember that. And then, yeah, urinary excretion or urine formation equal to glomerular filtration minus tubular reabsorption and tubular secretion. దాదాపు 95% ఆఫ్ యూరిన్లో 95% ఏముంటుంది, వాటరే ఉంటుంది. 5% ఇందులో ఏ కేటగిరీకి చెందినవి అంటే సాలిడ్స్, అండ్ 2% ఈస్ గివెన్ టు యూరియా. ఓకే, సో అంటే యూరిన్లో 95% వాటర్, 5% సాలిడ్స్ ఉంటాయి. ఓకే, ఆ సాలిడ్స్లో ముఖ్యంగా యూరియా అనేది 2% ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఈ యూరిన్ ఏదైతే ఫామ్ అయిందో దాని యొక్క pH 6.0, స్లైట్లీ ఎసిడిక్. కలర్ అనేది ఎలా ఉంటుంది, ఎల్లో. ఓకే, సో డ్యూ టు యూరోక్రోమ్ పిగ్మెంట్. రైట్. సో ఇప్పుడు ఇప్పుడు దాదాపు మనం మొత్తం చదువుకున్నాం. ఏంటి, మనకు ఒక విషయం ఏం తెలియాలి అంటే, ఇక్కడ హైపోటోనిక్ ఉంటుంది, అది కిందికి వస్తూ ఉంటే హైపర్టోనిక్ గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ బయటకు పోయేలా ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇది ఎంత వాటర్కి ఇంపర్మేబుల్ గా ఉంటుంది. ఫస్ట్ ప్యాసివ్ గాను, తర్వాత యాక్టివ్ గాను Na+ అనేది బయటకు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మెయింటైన్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ దీని నుంచి కలెక్టింగ్ డక్ట్ నుంచి కూడా యూరియా అనేది రావడం వల్ల కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఎక్కువగా ఉండి వాటర్ రీఅబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, సో హౌ ద కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఈస్ ఫార్మ్, రైట్? సో హెన్లీస్ లూప్ అండ్ వాసా రెక్టా, దే బోత్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఏర్పడడం. ఇందాక మనం చెప్పిందంతా, ద ఫ్లో ఆఫ్ ది ఫిల్టరేట్ ఇన్ ద హెన్లీస్ లూప్ 2 limbs ఆపోజిట్ టు ఈచ్ అదర్, దాన్ని మనం కౌంటర్ కరెంట్ అంటాం. అదేవిధంగా వాసారెక్టాలో కూడా 2 limbs ఉంటాయి, దానిలో కూడా ఫ్లూయిడ్ అనేది క్వైట్ ఆపోజిట్గా డైరెక్షన్లో మూవ్ అవుతాయి. కాబట్టి సో దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ కౌంటర్ కరెంట్ మూమెంట్ అని పిలుస్తాం. దాన్ని మనం కౌంటర్ కరెంట్ మూమెంట్ అని పిలుస్తాం. రైట్, దిస్ అరేంజ్మెంట్ మేక్స్ ఇంక్రీజ్డ్ ఆస్మోలారిటీ ఆఫ్ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్. మధ్యాంతర ద్రవం, మెడుల్లాలోని మధ్యాంతర ద్రవంలో ఎక్కువ గాఢత కలిగినటువంటి ద్రవం అనేది ఉంటుంది. ఓకే, సో కార్టెక్స్ లో 300 osmoles per liter ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్. ఓకే, సో మెడుల్లాకి వచ్చేసరికి దాని వాల్యూ 1200 milli osmoles per liter ఇన్ మెడుల్లా. ఓకే, సో 300 నుంచి 1200 కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే కౌంటర్ కరెంట్ అరేంజ్మెంట్ వల్ల. సో NaCl passes out of the ascending limb of Henle's loop. సో దాని కారణం ఏంటంటే, ఒకటి NaCl అండ్ యూరియా అనేటువంటివి ముఖ్య కారణం. NaCl లేదా Na+ అనేటువంటిది ఏదైతే ఉందో అది అసెండింగ్ లింబ్ ద్వారా బయటకి బ్లడ్లోకి మరియు బ్లడ్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఈ NaCl ఎక్కడికి వెళ్తుంది అంటే డిసెండింగ్ లింబ్ ఆఫ్ వాసా రెక్టా.
అంటే ఇది అన్నమాట. ఓకే, ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఏదైతే NaCl ఉందో అది యాక్చువల్గా ఇక్కడ బయట కనెక్షన్ కానీ, సో ఇక్కడ లోపలికి వెళ్తుంది, లేదా దీన్ని తీసుకోండి, సో ఇక్కడ లోపలికి అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది, ఓకే, Na+ కాన్సన్ట్రేషన్ ఈ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. ఇదేం చేస్తుంది, సో ఆ NaCl అనేది వాసారెక్టర్ ద్వారా కిందికి ఇట్లా వెళ్తుంది. ఇట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో NaCl అది వదిలేస్తుంది. ఇక్కడ తీసుకున్నటువంటి NaCl ఇక్కడ వదిలేస్తుంది. అది అక్కడ అంటే ఏంటిది, ఈ ఏరియాలో వదిలేయడం వల్ల వాటర్ అనేది ఆస్మాసిస్ ద్వారా బయటకు వస్తుంది. అంటే వాటర్ వస్తుంది అంటే దీని కాన్సన్ట్రేషన్ తక్కువ, దాని చుట్టూ దాని కాన్సన్ట్రేషన్ కన్నా. ఆ రకంగా వాసారెక్టాలో అబ్జర్వ్ చేయబడినటువంటి NaCl, ఓకే, సో అది మళ్ళీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే కౌంటర్ కరెంట్ మెకానిజం అని, లేదా కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్ సిస్టమ్ అని పిలుస్తాం. దిస్ మెకానిజం హెల్ప్స్ టు మెయింటైన్ ఏ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇన్ ద మెడులరీ ఇంటర్స్టిషియం. సో ఇదంతా ఈ ఏరియా మొత్తం కూడా, ఈ ఏరియా మొత్తం కూడా ఇదంతా హై కాన్సన్ట్రేటెడ్ ఏరియాగా ఉండాలి. ఓకే, ఉంటేనే వాటర్ బయటకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా Na+ అనేటువంటిది బయటకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో అదొక మెయిన్ రీజన్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ కావడానికి. The two limbs of the Henle's loop constitute a counter current multiplier system. This mechanism helps to maintain concentration gradient in the medullary interstitium. It helps overall formation of concentrated urine, that is 4 times more concentration than, sorry, yeah, ఈ యూరిన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందంటే 4 రెట్లు అధిక గాఢతను కలిగి ఉంటుంది. దేనికన్నా, మనకు ఫస్ట్ ఫామ్ అయిన ఫిల్టరేట్ కన్నా, ప్రైమరీ యూరిన్ కన్నా. ఓకే, సో ఈ నెఫ్రాన్ చుట్టూ ఉండే ప్లేస్ కానీ, దాని చుట్టూ ఉండే బ్లడ్లో కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే వాటర్ అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో యా, ఓకే, సో దెన్ regulation of water and salts in the urine generally takes place with the help of hormones. ఏంటి అది, యాంటీ డయూరిటిక్ హార్మోన్, అల్డోస్టిరాన్ హార్మోన్, ఆంజియోటెన్సిన్ అనే హార్మోన్. సో కిడ్నీ ఫంక్షన్ను ఎట్లా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళా కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది. ఏంటిది అది అంటే, సింపుల్, వాటర్ ఎందుకు బయట పోతుంది, దాని చుట్టూ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, అది ఒకటి గుర్తుంచుకోవాలి. Na+ ఎందుకు బయటకు వెళ్తుంది, ఎందుకంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియా వాటర్ బయట పోవడానికి కావాల్సిన గాఢత నేర్పించడానికి NaCl అనేది బయటకు వెళ్తుంది. అదర్వైజ్, అంతేకాకుండా మన బాడీకి అవసరమైన పదార్థం కాబట్టి అది రీఅబ్జార్ప్షన్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క ఈ వాసారెక్టా యొక్క అరేంజ్మెంట్, ఈ సిగపిన్ ఆకారంలో ఉన్న హెయిర్ పిన్ మోడల్లో ఉన్న హెన్లీస్ షిక్యం యొక్క అరేంజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా, ఇక్కడ ఫస్ట్ వాటర్ బయటకి పోయేటట్టు ఉండాలా. ఓకే, తర్వాత ఇక్కడ NaCl అనేది బయటకు పోయేలా ఉండాలా. ఓకే, సో ఇక్కడ H+K+ అయాన్స్ సీక్రెట్ కావాలి, ఇక్కడ కూడా సీక్రెట్ కావాలి అందు లోపలికి. సో ఈ ప్లేస్లో కొద్దిగా ఎక్సెస్ ఆఫ్ NaCl అండ్ H2O అనేటువంటివి కొంత ఇక్కడ కూడా బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది.
యా. సో మనకు 3 హార్మోన్లు ఏంటి అవి? యాంటీ డైయూరిటిక్ హార్మోన్, అల్డోస్టిరాన్ అండ్ యాంజియోటెన్సిన్. ఎనీవే, సో కిడ్నీ ఫంక్షన్ ఎలా రెగ్యులేట్ చేయబడుతుంది? ఇట్ ఈస్ అచీవ్డ్ బై హైపోథలామస్ ఒకటి, జేజిఏ ఆపరేటస్, జక్స్టా గ్లోమెరులార్ ఆపరేటస్, జేజిఏ అని పిలుస్తాం. ఓకే. అండ్ సమ్ లెవెల్ బై హార్ట్ కూడా కొంత ఇక్కడ పనిచేస్తుంది. అది ఎలానో చూద్దాం. హైపోథలామస్ ఏం చేస్తుంది? ఇదేం చేస్తుంది హైపోథలామస్ అనేటువంటిది అంటే, ఇట్ ఐడెంటిఫైస్ ది లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ ఆర్డర్స్ టు రిలీజ్. ఓకే. సో ఫ్లూయిడ్స్ అనేటువంటివి ఫ్లూయిడ్స్ లాస్ అయినప్పుడు రీఅబ్జార్ప్షన్ కి ఆర్డర్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ వాటరు, ఓకే, కొంత సాల్ట్స్ అవి రీఅబ్జార్బ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, యాంటీ డయూరిటిక్ హార్మోన్, దాన్ని ఇంకొక పేరు వాసోప్రెసిన్. ఇది ఏం చేస్తుంది? ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి రిలీజ్ చేయబడుతుంది ఏడిహెచ్. ఏడిహెచ్ ఏం చేస్తుంది? సింపుల్ గా వాటర్ రీఅబ్జార్ప్షన్ తోడ్పడుతుంది. అంటే ఏంటిది? ఇక్కడ వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ ఇక్కడ, ప్లస్ వాటర్ రీఅబ్జార్ప్షన్ ఇక్కడ. కారణం ఏంటి అని అంటే, సో దిస్ వన్ వాసోప్రెసిన్ లేదా యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఈ యాంటీ డయూరిటిక్ హార్మోన్ బ్లడ్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్లేస్లకు రిలీజ్ అయ్యి, ఓకే, మోర్ వాటర్ రీఅబ్జార్ప్షన్ త్రూ కలెక్టింగ్ డక్ట్ అనేది జరుగుతుంది. దేనివల్ల? ఏడిహెచ్ వల్ల, యాంటీ డయూరిటిక్ హార్మోన్ వల్ల. ADH stimulates reabsorption of water from the filtrate at distal convoluted tubule, దూరస్థ సంవలిత నాళము మరియు కలెక్టింగ్ డక్ట్ లో రీఅబ్జార్ప్షన్ ఎక్కువ జరిగేటట్టు చేస్తుంది. దానివల్ల ఇంకా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. దెన్ ఇంక్రీజ్ ఇన్ బాడీ ఫ్లూయిడ్స్, స్విచ్ ఆఫ్ ది ఆస్మో రెసెప్టార్స్ ఆఫ్ ది హైపోథలామస్ అండ్ సప్రెస్ ADH రిలీజ్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇందాక రిలీజ్ అన్నాం కదా, జస్ట్ రైట్, రిలీజ్ ఆఫ్ ADH. ADH రిలీజ్ కి ఇది ఆర్డర్ చేస్తుంది హైపోథలామస్. ఎప్పుడు? బాడీలో ఫ్లూయిడ్స్ లేనప్పుడు, అప్పుడు ADH రిలీజ్. ADH ఏం చేస్తుంది? ఇది పిట్యూటరీ పరలంబిక నుంచి రిలీజ్ అయ్యి మోర్ వాటర్ రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. ఎక్కడ? డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అండ్ కలెక్టింగ్ డక్ట్. ఒకవేళ బాడీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఈ హైపోథలామస్ లో ఉండే ఆస్మో రిసెప్టార్స్ స్విచ్ ఆఫ్ అవుతాయి. స్విచ్ ఆఫ్ అయ్యి అప్పుడు హైపోథలామస్ అనేది ఇనాక్టివ్ అయిపోయి, ఓకే, ADH రిలీజ్ ని ఇది ఆపేస్తుంది. హైపోథలామస్ అనేది ADH రిలీజ్ ని ఆపివేయడం జరుగుతుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్ తక్కువ జరుగుతుంది, మోర్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒకవేళ యాంటీ డయూరిటిక్ హార్మోన్ లోపిస్తే దానివల్ల డయాబెటిస్ ఇన్సిపిడస్, అతిమూత్ర వ్యాధి అనేది వస్తుంది. ఎందుకంటే ADH హార్మోన్ అనేది లేదు. ఓకే, లేకపోవడం వల్లనే సో దిస్ డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే ఒక వ్యాధి కలుగుతుంది. ఓకే. సో ఇట్ బికాస్ సారీ ఇట్ కాజెస్ ఏంటిది? డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది ఒక షుగర్ లాంటి జబ్బు, కానీ ఇక్కడ గ్లూకోజ్తో సంబంధం కాదు, కిడ్నీతో సంబంధం. సో ADH అనేది లేదు, లేనప్పుడు ఏమవుతుంది? ఈ O2 రీఅబ్జార్ప్షన్ ఉండదు, ఈ O2 రీఅబ్జార్ప్షన్ ఉండదు, ఇక్కడ కూడా సో సరే H2O రీఅబ్జార్ప్షన్ అనేది ఉండదు ADH లేకపోతే. అప్పుడు మోర్ డిజాల్వ్డ్, ఓకే, సో urine is generated, more diluted urine is generated, okay, that is excreted out due to lack of
యూనో యాంటీ డయూరిటిక్ హార్మోన్. ఓకే, సో యాంటీ డయూరిటిక్ హార్మోన్ అనేది వాటర్ రీఅబ్జార్ప్షన్కి తోడ్పడుతుంది. అది లోపిస్తే డయాబెటీస్ ఇన్సిపిడస్ వ్యాధి వస్తుంది. దానివల్ల పాలిడిప్సియా, పాలియూరియా అండ్ డిహైడ్రేషన్ అండ్ లో బీపీ అనే సిమ్టమ్స్ వస్తాయి. పాలిడిప్సియా అంటే అధికంగా దాహం వేయడం, పాలియూరియా అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, అదే కాకుండా వాటర్ అనేది ఎక్సెస్ వాటర్, మనకు యూజ్ అయ్యే వాటర్ కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. అలా అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది కిడ్నీలో. ఓకే, సో అప్పుడు జక్స్టా గ్లోమరులార్ ఆపరేటస్ అనేది ఒక రెనిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది బీపీ తగ్గినప్పుడు. ఇక్కడ చూడండి, ఇదేంటి అని అంటే ఇది వాట్ వి కాల్ ది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇదేంటి డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్? నిన్న చెప్పాను మీకు. డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఈ అవివాహి ధమనికకు అపవాహి ధమనికకు దగ్గరగా వచ్చి అవి రెండు ఆల్మోస్ట్ అతుక్కుంటాయి. దాన్నే జేజిఏ అని పిలుస్తాం. జేజిఏ అని పిలుస్తాం. ఈ జేజిఏలో మాక్యులా డెన్సా అనే ఒక రకమైన ప్రత్యేక కణాలు ఉంటాయి. ఓకే, సో ఏది ముఖ్యంగా ఈ వాట్ వి కాల్ ది డిసిటిలో, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో. అదేవిధంగా ఈ యొక్క అఫరెంట్ ఇఫరెంట్ ఆర్టీరియోల్స్లో జక్స్టా గ్లోమరులార్ కణాలు అనేటువంటి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మిసాంజియల్ సెల్స్ అనేటువంటి కూఫర్ కణాలు. ఓకే, విచ్ ఆర్ ఫాగోసైటిక్ సెల్స్. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది రెనిన్ అనే హార్మోన్, ఇవి రెండింటిని కలిపి జక్స్టా గ్లోమరులార్ ఆపరేటస్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది? రెనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఆపరేటస్ మొత్తం. ఈ ఆపరేటస్ అనేటువంటి రెనిన్ అనే ఒక హార్మోన్ను లేదా ఎంజైమ్. సార్, రెనిన్ అనేది ఇక్కడ హార్మోన్, రెనిన్ అనే హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. దేని నుంచి? జక్స్టా గ్లోమరులార్ సెల్స్ నుంచి మాక్యులా డెన్సా సెల్స్ కలవడం వల్ల జేజిఏ ఆపరేటర్స్ అంటాం దీన్ని. ఓకే, సో దాని నుంచి రెనిన్ అనే ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి ఇదేంటిది పైన అంటే ఇది ఇగో డిజిటల్ ట్యూబ్యూల్ ఇక్కడ ఇచ్చింది, డిసిటి అన్నమాట, డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అది అది వెనక్కి వచ్చి ఇగో దీనికి అతుక్కొని మళ్ళా అటు మెలికలు తిరుగుతుంది. ఓకే, సో యా, సో జక్స్టా గ్లోమరులార్ ఆపరేటర్స్ అంటే ఏంటి? సో అఫరెంట్ ఆర్టీరియోల్ ప్లస్ డిజిటల్ కన్వల్యూటెడ్ కలిస్తే దాన్ని జక్స్టా గ్లోమరులార్ ఆపరేటర్స్ అంటాం. అంటే ఇది ఇందాక చూసింది ఇదన్నమాట. ఓకే, సో మాక్యులా డెన్సా, ఏ గ్రూప్ ఆఫ్ మాడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఆర్ క్రౌడెడ్ ఎట్ దిస్ ప్లేస్ కాల్డ్ మాక్యులా డెన్సా. ఓకే, సో ఇవి మాక్యులా డెన్సా కణాలు అంటే ఈ యొక్క దూరస్థ సంవలిత నాళంలోని కణాలు కొన్ని గుంపులుగా చేరి ఓకే జక్స్టా గ్లోమరులార్ సెల్స్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టీరియోల్ తో కలిసిపోయి ఒక జక్స్టా గ్లోమరులార్ ఆపరేటర్స్ రక్తనాళిక గుచ్చ సన్నిధి పరికరం. రక్తనాళిక అంటే ఏంటంటే గ్లోమరులాస్ అన్నమాట. సో ఇది రెండు లేయర్స్ కలిసిపోయి జేజిఏ ఆపరేటర్స్ అనేది ఏర్పడుతుంది. సో జక్స్టా గ్లోమరులార్ సెల్స్ ఇవి స్మూత్ మజిల్ సెల్స్ ఆఫ్ అఫరెంట్ రీనల్ ఆర్టీరియోల్ దట్ ఆర్ మాడిఫైడ్. ఓకే, అంటే ఇవి జేజిఏ సెల్స్ అనేటువంటి ఇవి యాక్చువల్గా ఈ యొక్క ఇఫరెంట్ ఆర్టీరియల్ యొక్క స్మూత్ మజిల్ సెల్స్ అన్నమాట. అవి ఈ యొక్క మాక్యులర్ డెన్సా వరకు అటాచ్ గా ఉంటాయి. సో మాక్యులర్ డెన్సా కణాలు ఓకే
జేజీ కణాలు, నాట్ చేసి జేజీ కణాలు కలిస్తే మనం జేజీఏ, జస్టా గ్లోమరులార్ ఆపరేటస్ అంటాం. వెన్, ఇది కండిషన్, వెన్ గ్లోమరులార్ బ్లడ్ ఫ్లో ఆర్ గ్లోమరులార్ బీపీ ఈజ్ రెడ్యూస్డ్. ఓకే, రక్తకేశ నాళిక గుచ్చములో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఓకే, సో ఇది అఫరెంట్, ఇది రివర్స్ ఇచ్చాడు, ఇది అఫరెంట్, ఇది ఇఫరెంట్. సో ఇక్కడ నుంచి ఇక్కడ బ్లడ్ వచ్చి ఇక్కడ ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చే లోపు ఏమేమి కణాలు ఉంటాయి? ఇక్కడ జేజీ సెల్స్ ఉంటాయి, ఇది మాక్యులర్ డెన్సా, ఈ రెండింటిని కలిపి జేజీ ఆపరేటర్స్ అని పిలుస్తాం. అది ఏం చేస్తుంది, ఎప్పుడైతే బీపీ తగ్గుతుందో, అంటే ఈ బ్లడ్ అనేది స్లోగా ఇక్కడికి వచ్చి మెల్లగా ఎత్తుకొని మళ్ళీ ఇడికి రావడం జరుగుతుంది, లేదా బీపీ ఈ గ్లోమరులార్ బ్లడ్ ప్రెషర్ ఈస్ రెడ్యూస్డ్. ఓకే, సో ఆ రెడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ జీజీ ఆపరేటర్స్ అనేది దాని పనిని మొదలు పెడుతుంది. ఏం పని మొదలు పెడుతుందంటే చూడండి, వెన్ గ్లోమరులార్ బీపీ is reduced, JG cells are activated and they release renin enzyme. Sorry, enzyme renin enzyme హార్మోనా, రెనిన్ హార్మోన్ ఉంటుంది. ఓకే, సో దీన్నే మనము ఇంకొక పేరు ఆంజియోటెన్సినోజెనేస్. ఓకే, ఆంజియోటెన్సినోజెనేస్ అనే ఎంజైమ్ని ఎవరు జేజీఏ సెల్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తాయి, అది బ్లడ్లోకి రీచ్ అవుతుంది. ఓకే, సో ఈ ఆంజియోటెన్సినోజెనేస్ ఎంజైమ్ ఆంజియోటెన్సినోజన్ ని రెనిన్ అనేది లేదా ఇది, ఓకే, విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లివర్ దట్ కన్వర్ట్స్ ఇంటూ ఆంజియోటెన్సిన్ 1. దిస్ ఆంజియోటెన్సిన్ 1 ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆంజియోటెన్సిన్ 2 by angiotensin converting enzyme ACE, okay, formed from lungs. ఓకే, సో లంగ్స్ లో ఉత్పత్తి అయిన ఆ యొక్క ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏదైతే ఉందో, ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏదైతే ఉందో, ఆ ఎంజైమ్ ఆంజియోటెన్సిన్ 1ని ఆంజియోటెన్సిన్ 2గా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆంజియోటెన్సిన్ 2 అనేది ఇట్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ ని అది ప్రేరేపిస్తుంది ఆంజియోటెన్సిన్ 1 టు రిలీజ్ అల్డోస్టిరాన్, అల్డోస్టిరాన్ అనేది రిలీజ్ కావడానికి. సో ఇది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. సో రెనిన్ ఆంజియోటెన్సిన్ సిస్టమ్ అంటాం ఈ హోల్ సిస్టమ్. ఓకే, సో డ్రాప్ ఇన్ బ్లడ్ ప్రెషర్ ఆర్ డ్రాప్ ఇన్ ఫ్లూయిడ్ వాల్యూమ్, రక్తం యొక్క వాల్యూమ్ తగ్గిన, ఓకే, రక్త పీడనం తగ్గిన, ఓకే, సో ఈ జేజీ సెల్స్ అనేటువంటివి దే రిలీజ్ రెనిన్ హార్మోన్, ఓకే, విచ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ది కిడ్నీ. ఓకే, సో ఇదేం చేస్తుంది, రెనిన్ అనేది ఆంజియోటెన్సినోజెనేజ్ అనేది ఆంజియోటెన్సినోజెన్ ని ఆంజియోటెన్సిన్ 1గా మార్చడం జరుగుతుంది. ఓకే, సో ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ది లంగ్స్, సో ఇది ఆంజియోటెన్సిన్ 1ని ఆంజియోటెన్సిన్ 2గా కన్వర్ట్ చేస్తుంది, ఆటో కెటాలసిస్ అని పిలుస్తాం దాన్ని. సో ఈ ఆంజియోటెన్సిన్ 2 రెండు డ్యూటీలు చేస్తుంది. ఓకే, ఆంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ రిలీజ్ ఫ్రమ్ లంగ్స్, ఓకే, అది ఏం చేస్తుంది, ఆంజియోటెన్సిన్ 1ని 2గా మారుస్తుంది. ఓకే, సో ఈ ఆంజియోటెన్సిన్ 2 అనేది ఏం చేస్తుంది అంటే అడ్రినల్ గ్లాండ్ పైన పనిచేసి, ఓకే, దాని నుంచి ఓకే, సో ఎనీవే ఆంజియోటెన్సిన్ 2 యాక్ట్స్ ఆన్ ది అడ్రినల్ గ్లాండ్. సో ఇది ఏం చేస్తుంది, ఆంజియోటెన్సిన్ 2 అనేది వచ్చి అడ్రినల్ గ్లాండ్ ని అది యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు, ఓకే, సో
అల్డోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అల్డోస్టిరాన్. ఇప్పుడు మనకి ఏం కావాలి? బీపీ తగ్గింది, దానికి ఒక చిన్న రెమెడీ అన్నమాట. అల్డోస్టిరాన్ అనే హార్మోన్ అది రిలీజ్ చేసింది. ఓకే. అంతేకాకుండా ఆంజియోటెన్సిన్ 2 అనేది ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ మీద అది ఒత్తిడి తెచ్చి, ఓకే, సో అవి ముడుచుకుపోయేటట్టు చేస్తుంది. దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది పెద్దగా అవుతుంది. మనము ఒక రబ్బర్ పైప్ పట్టుకొని వాటర్ పడుతుంటే, నల్ల నీళ్ళు పడుతుంటే, ఓకే, సో మామూలుగా అయితే జనరల్గా వాటర్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. అదే దాని ఎండింగ్లో కొంచెం నొక్కి పట్టుకుంటే ఎక్కువ దూరం అనేది వాటర్ వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ అంజియోటెన్సిన్ 2 వల్ల రెండు రక్తనాళాలు అనేటువంటివి అవి కుంచుకుపోతాయి. ఆర్టీరియల్ కావచ్చు, వెయిన్ కావచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఇప్పుడు మరి రక్తనాళాలు కుంచుకుపోవడం వల్ల మనకేమవుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా ఇంత వెడల్పుగా ఉండే కన్నా ఇంత వెడల్పుగా ఉంది అనుకో రక్తనాళం, అప్పుడు ఏమవుతుంది? ఇందులో తక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది, ఇందులో చాలా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇది సో విశాలంగా ఉన్న దానికి ఇది సో న్యాయం. సరే, నిమిషం. సో ఇది వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి, ఇది వెడల్పు తక్కువ ఉంది కాబట్టి, దీంతో పోలిస్తే అంటే ఆంజియోటెన్సిన్ పని చేయకముందు ఇలా ఉన్న రక్తనాళము ఆంజియోటెన్సిన్ పని చేసినాక ఈ రకంగా మారి మనకేమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంతేకాకుండా అల్డోస్టిరాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇది కిడ్నీ యొక్క మనం ఏమంటామా హెన్లీ శిక్యంలో ఉండేటువంటి ఆరోహిణి బాహు దగ్గర NaCl ప్లస్, అంతేకాకుండా కొద్ది మొత్తం లోపల దూరస్థ సంవలిత నాళము మరియు కలెక్టింగ్ డక్ట్ల దగ్గర వాటర్ రీఅబ్జార్ప్షన్ వేగపరుస్తుంది. అప్పుడేమవుతుంది? బ్లడ్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఈ మొత్తం సిస్టమ్ని మనము రెనిన్ ఆంజియోటెన్సిన్ సిస్టమ్ అంటాం. బీపీ తగ్గుతుంది, తగ్గడం వల్ల కిడ్నీ జేజీ ఆపరేటర్స్ రెనిన్ రిలీజ్ చేస్తుంది. కాలేయం నుంచి రిలీజ్ అయిన ఆంజియోటెన్సినోజన్ని రెనిన్ ఆంజియోటెన్సిన్ 1గా మారుస్తుంది. ఆంజియోటెన్సిన్ 1ని ఏసీఈ అనేది లంగ్ నుంచి ఏర్పడినటువంటి ఏసీఈ అనేది ఆంజియోటెన్సిన్ 2గా పనిచేస్తుంది. ఈ ఆంజియోటెన్సిన్ 2 అడ్రినల్ కార్టెక్స్ మీద పనిచేసి అల్డోస్టిరాన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఓకే, ఆంజియోటెన్సిన్ 2 అనేదేమో ఈ బ్లడ్ ప్రెషర్ని ఎట్లా పెంచుతుందంటే వెడల్పుగా ఉన్నటువంటి ఇంత వెడల్పుగా ఉన్న ఈ యొక్క బ్లడ్ వెజల్ ఇంత నేరోగా అవుతుంది. దానివల్ల బీపీ బ్లడ్ ప్రెషర్ నార్మలైజ్ అవుతుంది, లో నుంచి నార్మల్గా అవుతుంది. ఇంకొక డ్యూటీ ఏం చేస్తుంది అల్డోస్టిరాన్? మోర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ NaCl ఫ్రమ్ డిస్టల్ పార్ట్ ఆఫ్ ది అసెండింగ్ లింబ్ అండ్ మోర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ కలెక్టింగ్ డక్ట్ అనే పనిని అల్డోస్టిరాన్ అనేది చేస్తుంది. దీనివల్ల ఈ రెండు సక్సెస్ అవుతాయి. బీపీ పెరుగుతుంది, బ్లడ్ వాల్యూమ్ కూడా పెరగడం జరుగుతుంది. దట్ ఈస్ రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. దెన్ ఇది కూడా ఈ డయాగ్రామ్ కూడా సేమ్ దాన్నే. దీన్నే రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ షార్ట్ గా రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అనే పేరుతో దీన్ని ఏమంటారంటే రెనిన్ అల్డోస్టిరాన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో ఇంక్రీజింగ్ ఇన్ బ్లడ్ ఫ్లో ఆఫ్ ది రైట్ ఏట్రియం ఆఫ్ హార్ట్ స్టిమ్యులేట్స్. సరే, ఒకవేళ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగితే రైట్ ఏట్రియం, హార్ట్ యొక్క రైట్ ఏట్రియం అనేది అది
ఐడెంటిఫై చేస్తుంది. సో అప్పుడు రైట్ ఏట్రియం ఏం రిలీజ్ చేస్తుందంటే ఏట్రియల్ నేట్రియూర్ పెప్టైడ్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేసి ఓకే అది వాసో డైలేషన్ చేస్తుంది. ఇప్పుడు రెనిన్ యాంజియోటెన్సిస్ సిస్టమ్ ఏమో వాసో కన్స్ట్రిక్షన్ చేసింది. యాంటీ ఏట్రియల్ నైట్రియూరిటిక్ పెప్టైడ్ ఏమో ఓకే సో బీపీని తగ్గిస్తుంది. ఏ రకంగా వాసో డైలేషన్ చేయడం ద్వారా తగ్గించి ఓకే అది రాస్ సిస్టమ్ ఆపుతుంది. ఓకే సో అది రెనిన్ యాంజియోటెన్సిస్ సిస్టమ్ అండ్ ఏట్రియల్ నేట్రియూరిటిక్ పెప్టైడ్. బీపీ తగ్గితే ఆల్డోస్టిరాన్ కావాలి, బీపీ పెరిగితే ఏఎన్పి కావాలి. బీపీ పెరిగితే ఏఎన్పి కావాలి, బీపీ తగ్గితే ఆల్డోస్టిరాన్ కావాలి. ఇదేం చేస్తుంది? రీఅబ్జార్ప్షన్ ఆఫ్ Na+ అండ్ వాటర్ ఫ్రమ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ అండ్ కలెక్టింగ్ డక్ట్ ఓకే టు ప్రివెంట్ Na+ లాస్. It also promotes secretion of K+ ions into distal collecting duct and collecting duct. దానివల్ల బీపీ పెరుగుతుంది, గ్లోమరులార్ ఫిల్ట్రేట్ రేట్ పెరుగుతుంది. ఈ హోల్ మెకానిజంని రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టిరాన్ సిస్టమ్ అని పిలుస్తాం. దానికి అగెనిస్ట్ గా ఏఎన్ఎఫ్ అనేది పనిచేస్తుంది బీపీ తగ్గించడానికి. మిక్చురేషన్ అంటే ఏంటి అంటే మూత్ర విసర్జన, తెలుగులో చెప్పాలంటే డైయూరిసిస్ లేదా మూత్రాన్ని బయటకి విసర్జించడం. When central nervous system sends signal and makes to contract bladder ఓకే యూరినరీ బ్లాడర్ ని సంకోచించమని మనకు కేంద్ర నాడీ వ్యవస్థ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఓకే ఆ యూరినరీ బ్లాడర్ యొక్క స్మూత్ మజిల్స్ అనేటువంటివి ఓకే అండ్ యూరెథ్రల్ స్పింక్టర్స్ అంటే మూత్రం బయటకు రాకుండా క్లోజ్ చేసే స్పింక్టర్స్ రిలాక్స్ అవుతాయి. ఓకే అది యూరినరీ బ్లాడర్ ఏమో కాంట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల యూరినేషన్ జరుగుతుంది. ఓకే ఈ రకంగా మూత్రం బయటకు రావడాన్ని మిక్చురేషన్ అంటారు. ఓకే సో ఈ మెకానిజం ని మనం మిక్చురేషన్ రిఫ్లెక్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అది రేపు అయిపోతుంది. రేపు కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు మీకు ఇమ్యునాలజీ నోట్స్ పెట్టాను, అది తీసుకోండి. ఓకే సో ఈరోజు ఇంకొక టాపిక్ జస్ట్ వెయిట్. ఈ వీడియోతో పాటు